7 అవర్స్ ఉన్నది మనకి తగ్గిపోయింది. లక్కీలీ 7 అవర్స్ అంటే దుబాయ్ మొత్తం చూపించిపోయింది ఎయిర్పోర్ట్. రీజన్ ఆఫ్ ది వార్ ఫ్లైట్ టైమింగ్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి. సో మా లే ఓవర్ వచ్చేసి 7 అవర్స్ ఉండాల్సింది 1 అవర్కి డిక్రీజ్ అయిపోయింది. దుబాయ్ నుంచి ప్యారిస్కి ఫ్లైట్లో వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేసి ఫ్లైట్ వరకు రీచ్ అవ్వాలన్నమాట. మనకి జనరల్గా బస్సులో తీసుకెళ్తారు కదా, ఇక్కడ దుబాయ్లో ఏంటంటే ట్రైన్లో అయితే తీసుకెళ్తారు. ట్రైన్లోకి అయితే వచ్చేసాము. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ట్రైన్ అయితే మాత్రం. జస్ట్ 2 మినిట్స్లోనే డ్రాప్ చేసేసారు. ఇప్పుడు మేము వెళ్ళే ఫ్లైట్ కూడా ఎమిరేట్సే. ఫ్రమ్ హైదరాబాద్ టు దుబాయ్ ఎమిరేట్స్ ఫ్లైట్స్, మళ్ళీ కూడా ఎమిరేట్స్ ఫ్లైట్సే ప్యారిస్కి. ఆల్రెడీ చెప్పాను కదా ఎమిరేట్ ఫ్లైట్ అనేది చాలా పెద్దదని. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్ స్టేర్ విండో, డౌన్ స్టేర్ విండో అయితే మీకు కనిపిస్తుంది కదా, చూసారా? జూమ్ చేసి చూపించాను మీకు. ఈ ఫ్లైట్లో అయితే 350 to 800 ప్యాసింజర్స్ అయితే క్యారీ చేస్తుంది ఈ ఫ్లైట్. అకార్డింగ్ టు యువర్ బుకింగ్ సీట్స్ కొంతమంది పైనుంచి అయితే ఇలా వెళ్తారు. సేమ్ ఆ ఎమిరేట్ ఫ్లైట్లో అయితే ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. ఈ రిమోట్ వచ్చేసి డిటాచబుల్ అనమాట. పక్కన బటన్ని ప్రెస్ చేస్తే ఇలా అయితే వచ్చేసింది. నేనైతే కొంతసేపు మ్యూజిక్ విన్నాను, ఇంతలో ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది. మీరు కూడా చూడండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఫ్లైట్ నెంబర్, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎప్పటికి రీచ్ అవుతుంది అనేసి అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. దుబాయ్ నుంచి ప్యారిస్కి రీచ్ అవ్వడానికి 7 hours 20 minutes అయితే టైం తీసుకుంటుంది. దుబాయ్ నుంచి ప్యారిస్కి చాలా ఎయిర్లైన్సే ఉన్నాయి, కానీ నాకైతే ఎమిరేట్స్లో చాలా స్మూత్గా అనిపించింది జర్నీ. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే ఏ ఎయిర్లైన్స్లో వెళ్ళారో నాతో చెప్పండి. ఇంతలో మెనూ అయితే ఇచ్చారు, ఇదైతే ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉందన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని కంట్రీస్ టైమింగ్స్ అయితే చూడొచ్చు మనం ఇక్కడ స్క్రీన్లో. కరెంట్ లొకేషన్ వచ్చేసి టాంటా అంట. ఇదిగోండి ఫ్లైట్ అయితే ఇక్కడ ఉంది. విండోలో నుంచి బయటికి చూసినప్పుడు ప్యారిస్ వచ్చేసింది, మౌంటైన్స్ మీద ఉన్నామా అనిపించింది, కానీ కాదు, ఇవన్నీ క్లౌడ్సే అనమాట. నేనైతే స్నో పడుతుందేమో అని అనుకున్నాను, కానీ అసలు ఇలా చూస్తుంటే అసలు బాడీ, మైండ్, హార్ట్ ఎంత హ్యాపీగా ఫీల్ అయినాయో. Send a postcard when we're through. We'll get there together. We'll get there together. 7 hours 20 minutes జర్నీ తర్వాత ఫ్రాన్స్ క్యాపిటల్ అయిన ప్యారిస్కి అయితే రీచ్ అయిపోయాము. ఫ్లైట్ దిగిన తర్వాత బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్లో అయితే ఇలా ట్రావెల్ గైడెన్స్ అయితే ఇచ్చారు. ఏ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ప్యారిస్లో ఏమేం చూడొచ్చు, ఎంత కాస్ట్ అవుతుంది, ఏ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలా లోకల్ ట్రాన్స్పోర్ట్ గైడెన్స్ అయితే ఇక్కడ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్తుంటే వెల్కమ్ టు ప్యారిస్ అని ఇక్కడ ఫ్రెంచ్లో బోర్డ్ అయితే ఉంది. నాకు ఫ్రెంచ్లో డైలీ విషెస్ అయితే వచ్చు, అందుకే నాకు తెలిసింది. ప్యారిస్లో క్యాబ్ బుక్ చేసుకోవడానికి బోల్ట్, BOLT బోల్ట్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మేము అలాగే క్యాబ్ని బుక్ చేసుకున్నాం అనమాట. ఏ కార్ వచ్చిందో తెలుసా? టెస్లా. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది క్యాబ్స్ అన్నీ ఆడి, మెర్సిడీస్, BMW, టెస్లా ఇలాగే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ క్యాబ్ డ్రైవర్ ఏం చెప్తున్నారంటే వారికి బ్రేక్ ఇచ్చారు కాబట్టి ఇవాళ హాలిడే అంట. ఎయిర్పోర్ట్ నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే 40 minutes టైం అయితే పడుతుంది.
ప్రెజెంట్ క్లైమేట్ అయితే కూల్గా ఉంది. ఎటు చూసినా ప్లాంట్స్ ట్రీసే కనిపిస్తున్నాయి అనమాట. ఎటు చూసినా గ్రీనరీనే కనిపిస్తుంది. అసలు టైం ఎంతైందో తెలుసా? ఎనీ గెస్? నైట్ అయ్యింది. మనకి సన్సెట్ అంటే 6:30 కదా, ఇక్కడ సన్సెట్ అంటే 10 o'clock అంట. చూడండి ఇప్పుడు టైం ఎంత అయిందో చూపిస్తాను. 9:25 అయ్యింది. అయినా సరే క్లైమేట్ ఇలా ఉంది, చీకటి పడకుండా. రూమ్కి అయితే వచ్చేసాము. చాలా చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంక రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే ప్యారిస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి. ఈ రూమ్లో కబోర్డ్స్ అయితే ఇవ్వలేదు, ఇలా ర్యాక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మా బ్యాగ్స్ పెట్టుకున్నాము. ఇంకా వాష్రూమ్ ఎలా ఉందో చూడాలి. ఇక్కడ ఒక బుజ్జి షింక్, ఇక్కడ ఒక టబ్, ఇది బాత్ చేయడానికి. ఈ పప్పు కూడా చాలా టైర్డ్ అయిపోయింది. Good night.